శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ ఏఎస్పి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సాయిరామ్ అండి. ఈరోజు తెలుగు నూతన సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా మన ఏఎస్పి ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో ఏఎస్పి దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైనటువంటి మన పూజ్యులు గురువులు అయినటువంటి ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున, మన ఏఎస్పి సభ్యులందరి తరఫున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలతో పాటు వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మనల్ని అలరించాలని, వారిని ఉగాది సందర్భంగా నూతన జవసత్వాలతో పురోగమించాలని మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ దివ్య జ్ఞాన యజ్ఞంలో రసారథులు ఇవాళ కరెక్ట్ గా 30/3/25 ఇవాళ 1736 రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈనాటి ఈ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా మన ఆత్మీయ సభ్యురాలు ఊరగంటి కళ్యాణి గారి యొక్క మనవడు ఎం ఆదిత్య వాద్య నీరాజనం అనేటువంటి కార్యక్రమంలో ఒక చక్కగా వాద్యాన్ని ఆయన మన నాద నీరాజనం కింద వారు ఒక 10 నిమిషాలు ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎం ఆదిత్య ఆయన పేరు. తర్వాత యు లలిత గారు సౌందర్యలహరి ఒక 10 minutes వారు పఠనం చేస్తారు. తర్వాత ఒక 15 నిమిషాలు మృదు మధురమైనటువంటి గణాలతో ఇవాళ భజనలు జరుగుతాయి. ఆ తర్వాత ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం శ్రీ పి కోటేశ్వరరావు హైదరాబాద్ ఒక 15 నిమిషాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మన గురువు గారు ఉగాది పర్వదినము, విశ్వావసు విశిష్టత, ఆ సంవత్సరం యొక్క విశేషాలు, ఆ ఉగాది సందర్భంగా ఉన్నటువంటి ఆ పర్వదిన విశేషాలన్నీ కూడా దీని మీద హస్తంగా ఉంటుంది. ఇదండి ఈనాటి కార్యక్రమం. ఇప్పుడు మనం ఊరగంటి కళ్యాణి గారి యొక్క మనవడు అంటే మన చిరంజీవి ఎం ఆదిత్య నాద నీరాజనంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఓం శ్రీ సాయిరామ్. మాస్టర్ ఎం ఆదిత్య నాద నీరాజనం, ప్లీజ్ స్టార్ట్. సాయిరామ్ తాతగారు, అందరికీ సాయిరామ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఇప్పుడు వాయించే రాగం రాగ్ దేశం. నా గురువు గారు రాంప్రపర్ణ భట్టాచార్య. నా పేరు రఘురామ్ ఆదిత్య. నేను 7th క్లాస్ లో చదువుతున్నాను. ఇప్పుడు ఎత్తుకోవచ్చు.
కళ్యాణి ఏమి వినపట్టల్లా. సాయిరామ్ అందరికీ వినిపిస్తుందా? ఎవ్వరికి వినపట్టలా. ఏం వినిపించట్లా, అసలు ఏం వినిపించట్లా, చాలా సైలెంట్ గా ఉంది. వినిపించలేటనా నాకు వినిపించింది. చూడకు సార్, ఇలా దీనిలో ఆన్ చేసుకో, దీనిలో ఆన్ చేసుకో. నాకు కూడా వినపడలేదమ్మా. ఒక్క నిమిషం దీనిలో వీడియో ఆన్ చేసుకో. మాట కూడా రీసౌండ్ వస్తుంది. మీరు ఇట్లా మాట్లాడితే రికార్డింగ్ ఆపేస్తా. ఇప్పుడు వినిపిస్తున్నదా సాయిరామ్? యా. నేను ఇప్పుడు ఇంకో పాట వాయించుతున్నాను.
ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్, అందరికీ సాయిరామ్. సాయిరామ్ తాతగారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆదిత్య. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్ అండి. ధన్యవాదాలు తాతగారు. సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన మన ప్రియమైన స్వామివారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ముందుగా స్వామివారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ, మన గురువుగారైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి వారికి ధన్యవాదాలు మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అహం సత్య బోధక గ్రూప్ సభ్యులు సోదర సోదరీమణులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు సాయిరామ్. నాకు ఈ సౌందర్య లహరి నేర్పిన మా గురువు గారు శ్రీ అన్నదానం సీతామహాలక్ష్మి గారికి కూడా ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ సౌందర్యలహరి 100 శ్లోకాలు ఉంటాయి. ఒక 10 శ్లోకాలు ఒక రాగం, 10 శ్లోకాలు ఒక రాగంగా మాకు 100 శ్లోకాలు 10 రాగాలు నేర్పారు. అది చాలా కొద్దిగా రాగంగా ఉండటం వల్ల నాకు పార్వతీ వెంకటేశ్వర గారు చాలా కృషి చేశారు. ఆవిడ హిందీ, నేను తెలుగు, అయినా కూడా స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను నేర్చుకోగలిగాను. ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి, ఆదిశంకరాచార్యులు గారు రచించిన సౌందర్యలహరి. సాయిరామ్. ప్రారంభం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయిరామ. ప్రార్థనా శ్లోకం అండి. భూమౌ స్ఖలితపాదానాం భూమిదేవావలంబనం త్రైజాతపరాధానాం త్వమేవ శరణం శివే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం. అవిద్యానామంత తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. त्वदन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं धातुं
फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरे त्वामाराध्य प्रणतजनसौभाग्यजननी पुरानारी भूत्वा पुररिपुमपि शोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयन लेख्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् धनुर्पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविसिकाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गा ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणामध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराघो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपोपा वनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवा पर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरी महेमूलाधारे कमपि मणिपूरे हुतवहं तितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सुधाधारासारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगनिभा अजुष्टवलयं स्वमात्मानां कृत्वा స్వపిషికులకుండే కుహరిణి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఈ సౌందర్యలహరి 10 శ్లోకాలు నేను చదివాను, టైము బట్టి 10 నిమిషాలు. సాయిరామ్, సాయిరామ్ అండి. సాయిరామ్ గురువు గారికి, అందరికీ సాయిరామ్. గురువు గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సాయిరామ్. ఈ ఉగాది సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్. మా మిగిలిన శ్లోకాలు కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. పార్థసారథి ఇస్తాడు, మీకు టైం ఇస్తాడు. ఓకే, యూ కెన్ కంప్లీట్ రిమైనింగ్ ఆల్సో. పార్థసారథి విల్ గివ్ టైం టు యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్. ఓ జయ లంబోదరా పాహి మాం,
जय लंबोदरा पाहि मां जगदम्बा सुता रक्ष मां जगदम्बा सुता रक्ष मां जय लंबोदरा पाहि मां शरणागता रक्ष मां शरणागता रक्ष मां हे करुणानिधे पाहि मां हे करुणानिधे पाहि मां श्री गणनाथ संरक्ष मां श्री गणनाथ संरक्ष मां निज भक्ति मुदं देहि मां निज भक्ति मुदं देहि मां जय लंबोदरा पाहि मां जगदम्बा सुता रक्ष मां जय लंबोदरा पाहि मां शरणागता रक्ष मां हे करुणानिधे पाहि मां श्री गणनाथ संरक्ष मां निज भक्ति मुदं देहि मां निज भक्ति मुदं देहि मां जय लंबोदरा पाहि मां। साईराम। साईराम। जय रघुनंदन जय सिया राम जय रघुनंदन जय सिया राम जय जय राम जय साई राम जय जय राम जय साई राम जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम जानकी वल्लभ सीताराम भक्तावतारक साई राम भक्तावतारक साई राम माई मेरा प्रभु राधे श्याम मंदर गिरिधारी हे घनश्याम मंद स्मित मुख राधे श्याम महिमावतारा साई राम महिमावतारा साई राम जय रघुनंदन जय सिया राम जय जय राम जय साई राम जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम भक्तावतारक साई राम माई मेरा प्रभु राधे श्याम मंदर गिरिधारी हे घनश्याम मंद स्मित मुख राधे श्याम महिमावतारा साई राम महिमावतारा साई राम जय रघुनंदन जय सिया राम। साईराम। साईराम। जटाधरा भयंकरा शक्ति सहिता शिव शिव शंकर जटाधरा अभयंकरा ढम 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 ढमरू भाजे धिमिकी धिमिकी धिम मृदंग भाजे तांडव प्रिय कर अर्धनारीश्वर
ताण्डव प्रियकर अर्धनारीश्वर त्रिनेत्रधारी हे प्रलयंकर त्रिनेत्रधारी हे प्रलयंकर सत्य स्वरूप शिव साई शंकर सत्य स्वरूप शिव साई शंकर 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 साई शंकर 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 साई शंकर जटाधर अभयंकर शक्ति सहित शिव शिव शंकर जटाधर अभयंकर ढम 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 ढमरू भाजे धिमिकि धिमिकि धिम मृदंग भाजे तांडव प्रिय करार्धनारीश्वर त्रिनेत्रधारी हे प्रलयंकर सत्य स्वरूप शिव साई शंकर 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 साई शंकर 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 साई शंकर जटाधर अभयंकर शक्ति सहित शिव शिव शंकर साईराम साईराम राम श्रीरामचंद्र जय जय राम राम श्रीरामचंद्र जय जय राम करुणाभिरामा कमनीय नामा करुणाभिरामा कमनीय नामा राम श्रीरामचंद्र जय जय राम कोदंड रामा कल्याण रामा शरणागत परिपालन श्री चरणा रामा रामा श्रीरामा साई रामा समर विजय रामा साकेत रामा समर विजय रामा साकेत रामा रामा श्रीरामचंद्र जय जय रामा करुणाभिरामा कमनीय नामा राम श्रीरामचंद्र जय जय रामा कोदंड रामा कल्याण रामा शरणागत परिपालन श्री चरणा रामा रामा श्रीरामा साई रामा समर विजय रामा साकेत रामा समर विजय रामा साकेत रामा रामा श्रीरामचंद्र जय जय रामा साई राम साईराम मधुर मोहन घन श्याम सुंदर साई आनंद प्रदाई मधुर मोहन घन श्याम सुंदर साई आनंद प्रदाई नानंदाना शिवोई मधुर मोहन घन श्याम सुंदर साई नीवे मात पिता भ्रात नीवे नीवे मात पिता भ्रात नीवे नीवे तनु नीवे मनसु अंत नीवे नीवे तनु नीवे मनसु अंत नीवे అణువణువున కణకణమున నిండి ఉన్న సదల హృదయ అణువణువున కణకణమున నిండి ఉన్న సదల హృదయ మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి ఆనంద
ప్రదాయి నీవే నా మాత పిత భ్రాత నీవేగా నీవే తను నీవే మనసు అంత నీవేగా అణువణువున కణకణమున నిండి ఉన్న సదల హృదయ అణువణువున కణకణమున నిండి ఉన్న సదల హృదయ మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి ఆనంద ప్రదాయి సాయిరా. సాయిరామ్. రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల కృష్ణ మధుసూదన మధుసూదన కృష్ణ కృష్ణ మధుసూదన మధుసూదన కృష్ణ గోవింద గోవింద గోపాల సాయి గోవింద గోవింద గోపాల రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల గోవింద గోవింద గోపాల సాయి గోవింద గోవింద గోపాల రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల కృష్ణ మధుసూదన మధుసూదన కృష్ణ గోవింద గోవింద గోపాల సాయి గోవింద గోవింద గోపాల రాధే గోవింద గోపాల జయ గోవింద రాధే గోపాల. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయీశ్వర జగదీశ్వర సాయీశ్వర జగదీశ్వర పరమేశ్వర పతీశ్వర పరమేశ్వర పతీశ్వర సాయీశ్వర జగదీశ్వర కరుణామయ జగన్మోహన కరుణామయ జగన్మోహన శైలేశ్వర భువనేశ్వర శైలేశ్వర భువనేశ్వర కైలాసనాథ మహేశ్వర సాయీశ్వర జగదీశ్వర పరమేశ్వర పరమేశ్వర సాయీశ్వర జగదీశ్వర
కరుణామయా జగన్మోహన కైలేశ్వర భువనేశ్వర కైలాసమహేశ్వర కైలాసమహేశ్వర సాయేశ్వర జగదీశ్వర. ఇప్పుడు కోటేశ్వరరావు గారు. సైరం పాడినాండి సైరం. పాడమ్మా. నీలకంఠ మహాదేవ గౌరీ వందనా చంద్రచూడ దయానాథ నంది వాహనా సాంబ శివాశూలధారి నాగభూషణ ఫాలనేత్ర ఉమాకాంత పరమ పావనా ఫాలనేత్ర ఉమాకాంత పరమ పావనా నీలకంఠ మహాదేవ గౌరీ వందనా చంద్రచూడ దయానాథ నంది వాహనా సాంబ శివాశూలధారి నాగభూషణ ఫాలనేత్ర ఉమాకాంత పరమ పావనా ఫాలనేత్ర ఉమాకాంత పరమ పావనా నీలకంఠ మహాదేవ గౌరీ వందనా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక విశ్వాసాలు చేసుకుంటూ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు తెలుగు ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. ఈ ఉగాది సంబరాల సందర్భంగా మనం ఒక్కసారి మనం తేదీ చెప్పుకున్నాం కానీ వాళ్ళ పంచాంగం మనం చెప్పుకోలేదు. పంచాంగ శ్రవణంలో చెబుతామని ఆగాం. ఈరోజు 33/25/1736 రోజు మనకు కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు స్వస్తిత్రి చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ప్రతిపత్తిథి, రేవతి నక్షత్రం. ఈ సందర్భంగా మనం ఉగాదిలో మనం పురోగమనంలో ఉన్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి అర్థం చెప్పారు. విశ్వానికి మొత్తానికి సంబంధించింది అని ఒక అర్థమైతే, మరి విశ్వ వసు అంటే విశ్వానికి మొత్తానికి కూడా వసు అంటే సంపదలండి. ఆ సంపత్కరమైనటువంటిది అనేటువంటి అర్థం కూడా ఉన్నది విశ్వావసు అంటే. కాబట్టి ఈ సంవత్సరము మనకు సర్వ సంపత్కరంగా, శోభాయమానంగా, పుష్టికరంగా మనకు జరుగుతుంది అనేటువంటి నేపథ్యం అర్థమవుతోంది. అయితే పంచాంగానికి ముందు మనం పంచాంగ శ్రవణాన్ని గురించినటువంటి శ్లోకం ఒకటి మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఒక విధి విధానం. దాంట్లోకి వద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం త్రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. నృణాం అంటే మానవాళి చేత పంచాంగం ఈ నూతన సంవత్సర సందర్భ ప్రారంభంలో మనం ఆ సంవత్సరంలో ఉన్నటువంటి చదవటం, ఆ గమనంలో మనకు అన్ని శుభాలు జరగాలి అనేటువంటి ఆ శుభకామనను పంచాంగ రూపంలో ఆకర్ణ్యతాం వినబడుగాక అని చెబుతున్నారు. ఏమిటి పంచాంగంలో విశేషాలు? శ్రీ కళ్యాణ గుణావహం అంటే శ్రీ లక్ష్మీదేవితో కూడినటువంటి సిరి సంపదలు అంటాం మనం. సంపదలు అంటేనే చాలు. సిరి సంపదలు అన్న దేనికి అనాలి? ఆ సిరి అంటే స్త్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అంటే సంపత్యుక్తమైనటువంటి ఆ లక్ష్మీదేవితో సంయుక్తమైనటువంటి ఆ సంపదలన్నీ కూడా మనకు గుణావహం. అలాంటి సద్గుణ సంపత్తి అంతా కూడా అంటే సిరి సంపదల యొక్క సంపద అంతా కూడా మనకు కలగాలి. రిపుహరం మనకు 2 రకాల శత్రువులు ఉంటారు.
బాహ్య శత్రువులు, అంతర్గత శత్రువులు. ఆ బాహ్య శత్రువులకి అంతఃశత్రువుల్ని అది హరింపజేస్తుంది, అంటే వాటిని ఉపశమింపజేస్తుంది అని చెప్తున్నారు. దుస్వప్న దోషాపహం. మామూలు స్వప్నాలు వస్తే బాగానే ఉంటుంది, కానీ చెడు స్వప్నాలు వచ్చినప్పుడు మనకు ఆందోళన కలుగుతుంది. కాబట్టి అలాంటి చెడు స్వప్నాలు రాకుండా ఈ పంచాంగ శ్రవణము నిరోధిస్తుంది అని చెబుతున్నాడు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. మరి గంగ దగ్గరికి వెళ్ళాలన్నా, స్నానం చేయాలన్నా, కుంభమేళాలు ఇవన్నీ మనం వెళ్ళాలి అంటే అందరూ వెళ్ళలేరు, కొంతమందికి మాత్రమే ప్రాప్తం ఉంటుంది. కానీ ఈ మనం ఇంట్లో కూర్చొని కానీ, ఒక దేవాలయంలో కూర్చొని కానీ మనం పంచాంగ శ్రవణం చేయటం వల్ల అన్ని తీర్థాలు తిరిగి గంగ ప్రవహించే గంగ పారీవాహక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసేటువంటి విశేష పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం యొక్క ఫలం మనకు ఇవ్వగలిగినటువంటి సత్తా మన పంచాంగానికి ఉంది. కాబట్టి పంచాంగ శ్రవణం చేయాలి. గోదానతుల్యం. గోదానం చేయాలంటే మన వల్ల కాదు, దానికి అన్నం పెట్టడమే మన వల్ల కాదు, దానం ఏం చేస్తాం మనం? అలాంటి గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం పంచాంగ శ్రవణం ఇస్తుంది. ఆయుర్వృద్ధం ఉత్తమం. మనందరికీ కావలసినటువంటి అత్యుత్తమమైనటువంటి కోరిక ఆయుర్వృద్ధి. శతాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాంటి చక్కటి ఆశీర్వచనాలు మనకు ఇవ్వగలిగినటువంటిది పంచాంగం. పంచాంగం వింటే చాలు మనకు ఆయుర్వర్ధనం కూడా జరుగుతుంది. శుభకరం. మనకి ఎప్పుడు కూడా శుభాలు కోరుకుంటూ ఉంటాం. మే అలక్ష్మీ మాస్తు అంటుంటాం మనం వేదాల్లో కూడా. అలక్ష్మీ అంటే జ్యేష్ఠాదేవి అనమాట. లక్ష్మికి వ్యతిరేక పదం అది. ఆ జ్యేష్ఠాదేవి మా దగ్గరికి రాకుండా ఉండాలి బాబు అనుకుంటాం మనం. అలాగే మన జ్యేష్ఠాదేవి రాకుండా ఉండాలి అంటే మనకు శ్రీ రావాలి. శుభకరం. అలాంటి శోభాయమానమైనటువంటి మనకు పనులు జరగాలి. సంతాన సంపత్ప్రదం. మనకు సంపదల్లో సంతానం కూడా ఒక సంపదే. మన సంతానం సంపద జనరల్గా చాలా ఆలోచించారు చాలా మంది. సంతానము అనేటువంటిది కూడా మనకున్నటువంటి సంపదల్లో ఒకటి. అంటే ఓ ధాన్యం ఎలాగో, ఓ ధనం ఎలాగో, ఒక బంగారం ఎలాగో, సంతానం కూడా అలాంటిదే. అలాంటి సంతానం ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందంతో మనం పరవశించి తరిస్తాం. భవిష్యత్తు అంటే మన యొక్క తరించాలి అంటే మంచి సంతానం కావాలి. అలాంటి చక్కని సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి శుభాశీర్వచనం ఇవ్వగలిగినటువంటి సత్తా పంచాంగానికి ఉంది. నానా కర్మ సుసాధనం. అనేక కర్మలు చేయడం వల్ల మనకు సాధ్యాసాధ్యాలైనటువంటి కర్మలు ఎన్నో ఉంటాయి. అలాంటి అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేయగలిగినటువంటి మరి పంచాంగ శ్రవణము. సముచితం. ఎప్పుడు మనకు ఉచితమే చెబుతూ ఉంటుంది, అంటే డూసే చెబుతుంది కానీ డోనాట్ చెప్పదు. అలాంటి పంచాంగ శ్రవణాన్ని మనం చేయాలి అని మన శాస్త్రం చెబుతోంది. అలాగే శ్రీమత్ కామితదాయి కల్మషహరం. శ్రీమత్ కామితదాయి మనం కోరినటువంటి కోరికలన్నీ ఇస్తోంది. కల్మషహరం మనలో ఉన్నటువంటి మలినాలన్నీ పోగొడుతోంది. దుర్దోష శాంతిప్రదం. మనలో ఉన్నటువంటి దుష్టగ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతోంది. నానా యజ్ఞ విశేష లభ్య ఫలదం. అనేక యజ్ఞాలు చేయటం వల్ల వచ్చేటువంటి విశేష ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని ఇవ్వగలుగుతోంది. భూదానతుల్యం. ఇందాక గోదానం అన్నాం, ఇప్పుడు భూదానతుల్యం. భూమి కూడా ఇప్పుడు సామాన్యంగా లేదు, లక్షల కోట్లలో పలుకుతోంది. అలాంటి లక్షలు కోట్లు పలికేటువంటి భూదానం చేస్తే ఎంత మీకు పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనం పంచాంగ శ్రవణం ఇస్తుంది. ఆరోగ్యాయురభీష్టదం. ఆయుష్ ఇస్తోంది, ఆరోగ్యం ఇస్తోంది, అభీష్టం కూడా ఇస్తోంది. మీరు కోరినటువంటి కోరికలను కూడా తీర్చగలుగుతోంది. శుచికరం. మీలో ఉన్నటువంటి శౌచాన్ని బాగా పెంచుతోంది. సంతాన సౌఖ్యోదయం. అలాగే సంతానం వల్ల ఎంతో సుఖాలను మనకి ఇస్తోంది. పుణ్యం కర్మ సుసాధనం. మన చేత ఎన్నో పుణ్యకర్మలు చేయించి మనకు సుసాధ్యంగా చేస్తోంది. హృతిహితం. వేదోక్తమైనటువంటి కర్మలను కూడా మనకు చేయిస్తోంది. అలాంటి పంచాంగాన్ని మనం వినాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పంచాంగంలో మనకు 5 ఉంటాయి విభాగాలు. తిథి, నక్షత్రము, తిథి వారము, నక్షత్రము, యోగము, కర్ణము అని ఉంటాయి. మరి ఈ పంచాంగంలో అవి కూడా వస్తాయి కాబట్టి మరి వాటి వల్ల ఉపయోగం ఏమిటండి అనేటువంటిది మన మనసుకు తట్టచ్చు. చెబుతున్నాడు. తిథేశ్చ శ్రియమాప్నోతి. ఒక తిథిని మనం తలుచుకోవటం వల్ల, మనం రోజు ఏఎస్బిలో ఒక సత్సాంప్రదాయం పెట్టాం, గురువు గారు పెట్టారు. మొట్టమొదట మనం ఒక ఇంట్రడక్షన్ అని పెట్టాం. ఆ ఇంట్రడక్షన్ లో
పంచాంగ శ్రవణం చేయండి అని చెప్పారు. పంచాంగ శ్రవణం ఎన్నాళ్ళ నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది. ఏమిటి ఆ పంచాంగంలో ఉన్నటువంటి ఒకటోది తిథి. ఇవాళ తిథి నేను నిజంగా ఇక్కడ చెప్పాడు, ప్రతిపత్తు పాడ్యమి తిథి. ప్రతిపత్తులో ఉన్నాం ఇప్పుడు. ఆ పాడ్యమిలో ఆ తిథి పాడ్యమి అనుకోవటం వల్ల తిథేఖ్య శ్రియం ఆప్నోతి. ఆ తిథి వల్ల మనకు శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. ఇవాళ ఏమంటే ఫలానా ఆదివారము భానువారము అనుకోవటం వల్ల మన ఆయుష్ వృద్ధి జరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాన్ని అనుకోవటం వల్ల ఇవాళ నక్షత్రము రేవతి అని చెప్పుకున్నాం. ఆ రేవతి నక్షత్రం అని చెప్పుకోవటం వల్ల హరతే పాపం హరిస్తుంది. యోగాత్ రోగ నివారణం. ఆ యోగం అంటే కాస్త కరణము యోగము కాస్త మనకు భిన్నంగా ఉంటాయి, రేర్గా వస్తుంటాయి. ఆ యోగాన్ని తలుచుకోవటం వల్ల అంటే ఆ ఒక్కోసారి ఆదివారము అమావాస్య ఏదో ఆ యోగం కలిసింది అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ యోగాన్ని తలుచుకోవటం వల్ల రోగ నివారణ జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిత్య. కరణము మనం తెలుసుకోవటం వల్ల మనం తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. పంచాంగ ఫలముత్తమం. కాబట్టి అట్లాంటి పంచాంగాన్ని మనం చక్కగా వినాలి అని చెబుతున్నారు. అలాగే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలిదోష నివారణ ఎలా జరగాలి అనేటువంటిది పంచాంగం చెబుతోంది. కర్కోటకస్య నాగస్య దమయంత్యానలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. 3 పాయింట్లు ఉన్నాయి. మన కలి ప్రభావం తగ్గించాలి అంటే కర్కోటకస్య నాగస్య, నాగ సంబంధమైనటువంటి మనం కర్కోటకము అనేటువంటి నాగం ఉంది. దాని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. దాని యొక్క స్తోత్రాలు ఏమైనా ఉంటే చేయాలి. దాని యొక్క శ్లోకాలు ఉంటే చదువుకోవాలి. దమయంత్యానలస్యచ. నల దమయంతులని ఇద్దరున్నారు దంపతులు. వాళ్ళు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. కలి ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటి కలి ప్రభావానికి గురైనటువంటి వాళ్ళని గనక ఆ కథ కనుక చదువుకుంటే మన కలి ప్రభావం తగ్గుతుంది. ఋతుపర్ణస్య రాజర్షే. రాజుల్లో కల్లా మంచి మునగాడైనటువంటి ఋతుపర్ణుడు యొక్క చరిత్ర ఒక్కసారి అలవోకగా అలా చదువుకోవటం వల్ల కీర్తనం కలినాశనం. ఆ కలి యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పారు. అయితే ఇంతకీ బాగానే ఉందండి, ఇదంతా చక్కగానే ఉంది. మనం ఏం చేయాలి, ఉగాది నాడు ఏం చేయాలి అనేటువంటిది ఒక్కసారి చూసుకుంటే సంక్షిప్తంగా వెళ్దామండి. ఉగాది నాడు చేయవలసినటువంటి పనులు పంచకృత్యాలని వేరే చోట చెప్పారు. అయితే మనకు డీటెయిల్డ్ గా చెప్పినటువంటిది ఏంటంటే తైలాభ్యంగన స్నానం, నూనెతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. ఇష్టదేవత ఆరాధనము, మరి వాళ్ళు దసరాలు తెరుస్తారు కాబట్టి లక్ష్మీ పూజ చేయాలి. నెంబర్ 3 శ్రీ సూక్త పారాయణ చేయాలి. 4 రుద్రాభిషేకం చేయాలి. మనకు తగినంతలో ఉగాది పచ్చడి తినాలి. ఆ ఉగాది పచ్చడి గురించి తర్వాత చెప్పుకుందాం. ఆలయ దర్శనం చేయాలి. తర్వాత సూర్యాస్తమయం లోపు సుమారుగా దేవాలయాల్లో కూడా 4 to 6 పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఆ పంచాంగ శ్రవణం చేయాలి. ఏది సూర్యాస్తమయం లోపు. అన్నదానం చేయగలగాలి. ఎవడన్నా ఒక్కడికి వస్తే ఒకటికి ఆతిథ్యం ఇస్తే చాలా మంచిది. గురు దర్శనం, కనీసం మన గురువు గారిని మనం వీడియోలు అన్నా చూడాలి. మనం చెన్నై వెళ్ళి చూడకపోయినా కనీసం ఆయన వీడియో తెరవాలి, ఆయన మనం చూడగలగాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం అయ్యే లోపల వ్యాసుని యొక్క కథనం, మన సమస్త పురాణాలు ఉప పురాణాలు ఇచ్చినటువంటి ఆ వ్యాస భగవాను మనం ఒకసారి తెలుసుకోవాలి. సంధ్యా దీపారాధనం, సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి. గో ప్రదక్షిణం చేయాలి, గో పూజ చేయాలి. పురాణ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం వేరు, పురాణ శ్రవణం వేరు. పురాణం అంటే ఒక రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మనం వినాలి. అలాగే మత్స్య స్కాంద పురాణ గ్రంథ వితరణ అంటే ఏదైనా సరే ఒక సద్గ్రంథాన్ని ఒక సద్ బ్రాహ్మణుడికి కానీ మంచి యోగ్యత కలిగినటువంటి వాడికి కానీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉగాది నాడు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఇక ముఖ్యమైనటువంటిది ఉగాది పచ్చడి ఒకటి ఉందండి. ఉగాది పచ్చడి మనం ఇవాళ సేవించాలి. ఈ పాఠకాలం మనం సేవించాం కూడా. ఈ ఉగాది పచ్చడి సేవించేటువంటి వ్యవహారంలో దీంట్లో మనకు 6 ఉన్నాయండి. 6 షట్రుతులు అని ఉంటాయి. మధు, ఆమ్లము, కటు, కషాయము, లవణము, తిక్తము అనేటువంటివన్నీ కూడా కలుస్తాయి. ఏమిటి అక్కడ దీన్ని స్వీకరించడం వల్ల మనకి ఏంటి వచ్చేటువంటి లాభం ఏంటంటే శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకన్నల భక్షణం. శతాయు, నీకు 100 సంవత్సరాలు నిండు 100 సంవత్సరాల వయస్సు అంటే ఆయుష్ నీకు లభిస్తుంది. వజ్రదేహాయ,
మంచి కండలు దిగినటువంటి శరీర పుష్టి నీకు రావాలి అంటే ఈ పచ్చడి తినాలి. సర్వ సంపత్కరాయచ, సకల సంపదలు, సిరి సంపదలన్నీ నీకు కావాలి అంటే ఆ పచ్చడి తినాలి. సర్వారిష్ట వినాశాయ, కరోనాలంటే బోరెడు వస్తున్నాయి. మన నిన్న ఎక్కడో భూకంపం వచ్చింది. అలాంటి అరిష్టాలు రాకుండా ఉండాలి అంటే మనం ఈ పచ్చడి తినాలి. నిమ్మకన్నల భక్షణం, ఆ వేప పువ్వుతో మిక్చర్ చేసినటువంటి మామిడి, వేపపూత, బెల్లం, అసలు ఈ మూడే ఉండేది, ఇక్కడ 6 చెప్పాడు. ఈ మూడింటిని మిక్చర్ చేయడం వల్ల 6 రుచులు కూడా మనకు స్ఫురిస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక దేనికండి ఈ పచ్చడి అంటే మనలోని అరిషడ్వర్గాలైనటువంటి 6 రుచులు కదండి, షడ్రుచులు ఉన్నాయి పచ్చడిలో. ఏమిటి దాని యొక్క అంతరార్థం అంటే మనలోని పరిషడ్వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్రయాలతో ఏ గుణం హద్దు మీరినా సరే, రావణాసురుడిలో కామం అభివృద్ధి చెందింది, అలాగే దుర్యోధనుడిలో లోభం, ఇవన్నీ కూడా మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏ హద్దు మీరినా సరే అది దుర్గుణంగా మారి మనిషికి శత్రువు అవుతుంది. అందుకు వాటికి లొంగకుండా మనిషి జాగ్రత్త వహించాలి అంటే ఉగాది పచ్చడే మనకు ఉగాది పచ్చడి కనుక సేవిస్తే ఇలాంటివి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని అది మనకు సందేశాన్ని ఇస్తోంది అన్నమాట. ఆ విధంగా అదే కాకుండా మరి దాంట్లో రకరకాల ఋతువులు ఉన్నాయి కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి అన్ని పరిస్థితులను కలిసి పంచుకోవాలనేటువంటి సందేశం కూడా ఉగాది పచ్చడి మనకి ఇస్తోంది. ఏమంటే ఎప్పుడు బెల్లంలాగా సుఖాలే రావు, అలాగే చేదులాగా మన కష్టాలే రావు. అన్ని ఇది మిశ్రమంతో కూడినటువంటి జీవనం కాబట్టి జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలకి, లాభాలకు, జయాజయాలకు, వీటన్నిటికీ కూడా మనం ఓర్చుకోగలగాలి అనేటువంటి దివ్యమైనటువంటి సందేశం మనకి ఇది ఇస్తోందండి. ఆ విధంగా మరి ఈ పంచాంగ శ్రవణంలో కీలకమైనటువంటి భాగాలని మనం చూడగలిగాం. ఇక ముఖ్యమైనటువంటిది ఇంకొక చిన్న అంశం ఉంది, అది చెప్పేస్తే మనకు అయిపోతుందండి. రాశి ఫలాలు అన్నీ ఉన్నాయండి. ఆ రాశి ఫలాలు ఊరిక సూక్ష్మంగా మీకు అంత డీటెయిల్డ్గా కాదు కానీ ఊరిక సూక్ష్మంగా మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేషం ఉందండి. అంటే అశ్వని భరణి కృత్తిక మేషం అంటారు. ఆదాయం 2, వ్యయం 14. ఏలినాటి శని ప్రారంభం అవుతుందండి. వీళ్ళకి వ్యయ ప్రయాసంతో ఉన్నటువంటి జీవనం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు, పెళ్లి కాని వారికి కూడా మరి ఆశాజనకంగా కనబడుతుంది. గణపతి స్తోత్రం వీరికి పఠనీయం అని చెబుతున్నారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు దీంట్లో ఉంటాయి. ఆదాయం 11 అయితే వ్యయం 5, రాజపూజ్యం 1 అయితే అవమానాలు 3 ఉంటాయండి. లాభాల వైపు మంచి లాభాల దిశగా ప్రయాణం జరుగుతుంది. వాళ్ళ జీవితం, ప్రమోషన్లు వస్తాయి, వృద్ధి ఉంటుంది. మరి అలాగే అనారోగ్యాల నుంచి విముక్తి పొందుతారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి, పురోగతి జరుగుతుంది. సుందరకాండ పారాయణ చేయాల్సినటువంటి బాధ్యత వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే మిథునంలో మనం సూక్ష్మంగా చూస్తే మృగశిర, ఆర్ద్ర, పునర్వసు నక్షత్రాల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానాలు 3. ఇక ఉద్యోగాల్లో మంచి బరువు బాధ్యతలు ఉంటాయి. ఎంత చేసినా కూడా పని తెవలదు. ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఎంత ఆదాయం కనబడుతుందో అన్ని ఒత్తిళ్లు, అన్ని ఆరోగ్య సమస్యలు మనకు ఎదురవుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్యాష్టకం కనుక చదువుకుంటే ఈ మిథున రాశి వారికి ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే కర్కాటకంలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానాలు 3. ఇక శని, ఇక్కడ శని ప్రభావం ఉందండి. అష్ట కష్టాల నుంచి ఆయన మిత్రుడు, శత్రువు కూడా శని మనకు అష్ట కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తాడు. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. శుభకార్యాల యొక్క పరంపర మనకు చూస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం వీళ్ళు చక్కగా ఈ కర్కాటక రాశి వాళ్ళు చదువుకోవాలి. అలాగే సింహం, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు దీంట్లో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 11. అంటే 11 రూపాయలు వస్తాయి, 11 రూపాయలు పోతాయి. రాజపూజ్యం 3, అవమానాలు 6. అష్టమ శని ప్రారంభం కావటం వల్ల దేశభత్యాల్లో పెరుగుదల ఏం కనబడదు. నో టీఏ, నో డిఏఆర్లు ఏం పెరిగే సమస్య లేదు. అలాగే వ్యయ ప్రయాసాలు ఎక్కువ. మే 25 నుంచి పరిస్థితి మెరుగుదల. ఆదిత్య హృదయం చక్కగా చదువుకోవాలి వీళ్ళు. ఇక 6వ రాశికి వచ్చామండి, కన్యా రాశికి. ఉత్తర, హస్త, చిత్త
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానాలు 6. శని ప్రభావం దిట్టంగా ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల తగ్గేటువంటి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఆశాభంగంగా ఉంటుంది. మే 25 తర్వాత వీళ్ళకి సానుకూలంగా ఉన్నది. సుబ్రహ్మణ్యాష్టకం వీళ్ళు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే తులారాశి వాళ్ళు చిత్త, స్వాతి, విశాఖ. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానాలు 2. శని ప్రభావం వల్ల వరుసగా అదృశ్య యోగాలు పట్టేటువంటి అవకాశం ఉంది. చెప్పుకున్నాం ఇందాక, శని ఒకసారి మిత్రుడు, ఒకసారి శత్రువు. ఆయన చేయదలుచుకుంటే మంచి టాప్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ధనయోగాలు వస్తాయి. వృద్ధి ఎబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో జోరుగా ఉంటుంది. నిరుద్యోగులు, విద్యార్థులకి మంచి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇది విష్ణు సహస్రనామం కనుక చదివితే ఆ ఒడిదుడుకుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానాలు 3. ఉద్యోగస్తులకి గుర్తింపు ఉంటుందండి. వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత తొలగిపోతుంది. అనూహ్యమైనటువంటి డబ్బు చేతికొస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఏమైనా ఒడిదుడుకులు ఉంటే మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక ధనుస్సు రాశి వాళ్లకు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అండి. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానాలు 5. ఇక వీళ్ళ కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందండి. ఆస్తుల సమస్యలు కొన్ని ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు తక్కువగా ఉంటుంది. మే 25 తర్వాత పరిస్థితి కాస్త ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాలు కూడా వింటారు అన్నారు. అనుకూలమైనటువంటి దాంపత్యం కూడా శోభాయమానంగా ఉంటుంది. దత్తాత్రేయ స్తమం చదువుకోవాలి అని చెబుతున్నారు. ఇక మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానాలు 5. ఏలిన నాటి శని విముక్తి అవుతుందండి. బాకీలు వసూలు అవుతాయి. షేర్లు వగైరాలు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా నెమ్మదిగా తొలుగుతూ ఉంటాయి. మరి ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, ఉద్యోగ ప్రాప్తి, పెళ్లి ప్రయత్నాలు మరి చాలా ఒక కొలిక్కి వస్తేటువంటి అవకాశం ఉంది. శివారాధన, శివార్చన కానీ, శివాభిషేకం కానీ వీళ్ళకి ప్రిఫరబుల్ అని చెబుతున్నాడు. ఇక కుంభరాశి ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర నక్షత్రాలు ఉన్నాయండి. ఆదాయం 3, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానాలు 5. ఏలిన నాటి శని ప్రారంభం అవుతున్న కారణంగా వీళ్ళకి సాయం పొందినటువంటి వాళ్ళు కూడా ముఖం చాటేస్తారండి. వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా మరి అంటే మే 25 తర్వాత పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్రం వీళ్ళకి చాలా ప్రిఫరబుల్ అని చెబుతున్నారు. ఇక చివరిగా మీనరాశిలోకి వచ్చామండి. ఆ మీనరాశిలోకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆదాయం 5, వ్యయం 5. పోతే రాజపూజ్యం 3, అవమానాలు 14. శని ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం తగ్గుతుందని చెబుతున్నారు. ఎంతసేపటికి అంత తిప్పలు పట్టమే తప్ప అక్కడ ఫలితాలు ఏమి కనబడవు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎబ్బడి ముబ్బడిగా ఉంటాయి. మే 25 తర్వాత సానుకూల వాతావరణం మనకు కనబడుతోంది. సంతాన యోగం ఉన్నది. విద్యార్థులు బాగా రాణించేటువంటి అవకాశం ఉంది. విష్ణు సహస్రనామాలు బాగా వీళ్ళకి అవకాశం ఉంది సార్. అలాగే ఈ సంవత్సరంలో గోపూజ చేసేటువంటి అవకాశాలు, పశు గణాధిపత్యం యముడికి వెళుతున్నటువంటి కారణంగా మరి గోవులకి ఎంతో అన్యాయం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి గో సంరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గో సుప్రతిష్ట సంవత్సరంగా దీన్ని కొన్ని యూనియన్స్ ప్రకటించున్నాయి. కాబట్టి నిజంగా మరి ఆవుల యొక్క పరిస్థితి ఏంటంటే, ఆవులు కనుక లేకపోతే నెయ్యి లేదు, నెయ్యి లేకపోతే యజ్ఞాలు లేవు, యజ్ఞాలు లేకపోతే పాము మీద సాక్షాత్తు ఆదిశేషుల మీద పడుకునేటువంటి ఆ విష్ణుమూర్తికి కూడా బోవలేదు. కనుక ఈ ఏడాది ఎవరైతే ఆవుల్ని సేవిస్తారో వారికి సర్వదేవతలు మనకు అనుగ్రహంగా ఉంటాయనేటువంటి విశేషాలు చెబుతున్నారు. కాబట్టి గోగ్రాసం రోజుకు ఒక పిడికిలి గోగ్రాసం అండి. అందుకని గోగ్రాస ముష్టి దాన వ్రతం అంటారు దీన్ని. ఒక పిడికిలి గోగ్రాసం మనం ఇవ్వాలి. అది చేత కాకపోతే బొంబాయి, మద్రాస్ మల్టీ మరి మెట్రోపాలిటన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఆవు కనబడదు, గ్రాసం కనబడదు. కాబట్టి రోజుకు 2 రూపాయల చొప్పున చక్కగా సేవ చేసి ఒక 60 రూపాయలు కనుక నెలకు మంది కాదనుకుంటే ఆ గోశాలకు మనం ఇస్తే ఆ పుణ్యం లభిస్తుంది అని మనకు ఇక్కడ చక్కగా చెప్తున్నారు. మరి ఈ విధంగా సూక్ష్మంగా
గురువు గారి యొక్క అవకాశాన్ని ఇచ్చిన బట్టి ఇంకా ఎన్నో విశేషాలు మనకున్నాయి. మరి చంద్రగ్రహణాలు ఉన్నాయి, ఇంకా మౌఢ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉన్నది, కానీ ఇక్కడ ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి పంచాంగ శ్రవణంలో స్థూలంగా ముందర మనం వ్యక్తిగతంగా ఏ రాశిలో ఉన్నాము, ఏ నక్షత్రంలో ఉన్నాము, మన యోగ బలాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం ఫోకస్ చేయగలిగాం. కాబట్టి అంతవరకు మనం మరి స్వామి యొక్క అనుగ్రహం వల్ల, మరి గురువు గారు ఇచ్చినటువంటి అవకాశం వల్ల ఈ 4 అంశాలు మేము ముందుంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ సదవకాశానికి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ, గురు దంపతులకు కూడా మరొక్కసారి అభివాదాలు చేసుకుంటూ, వారు ఇచ్చినటువంటి అవకాశం ప్రకారం వాళ్ళు మనం ఉగాదిలో పంచాంగ శ్రవణం ఇక మనం చక్కగా మనం ఉన్నంతలో జాగ్రత్తగా మనం విన్నాము. దీనికి పంచాంగ శ్రవణ ఫలితాలన్నీ కూడా మన సభ్యులకు కలిగి శ్రీ విశ్వాసనామ సంవత్సర సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా యొక్క ప్రార్థన సార్. ఇది సాయిరాం సార్. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః. సాయిరాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి సాయిరాం అండి. ఆల్మోస్ట్ ఉగాది అయిపోయింది, ఎందుకంటే 12 గంటలు అయింది. చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి ఉగాది రోజు. ఒక్కటి సాయంత్రం చేస్తారు. ఈ మీడియా పుణ్యమంటే పొద్దు నుంచి చేస్తూనే ఉన్నారు. మన సార్ కూడా చెప్పేస్తారు, టోటల్లీ కంప్లీటెడ్ ఉగాది, ఇంకేం లేదు. నేటి ప్రసాదం లైట్గా తినేస్తాను. ఉగాది నాడు చేయవలసిన కార్యక్రమాలన్నీ అయిపోయినాయండి. నాకే కాదు, మీకు కూడా అయిపోయింది. ప్రసాదం తినండి హ్యాపీగా. మాట్లాడేది నేను కదా, హాయిగా తింటూ వినండి. సార్ చాలా సంక్షిప్తంగా చాలా బాగా చెప్పారు. ఇక నా విషయంలోకి వస్తే 2 వస్తాయిట 14 పోతాయి సార్. మంచి ఎత్తులు ఏముంది సార్, ఒకటికి 14 వస్తే 2 ఉంచుకుంటాడట. నాకు 2 ఇన్కమింగ్ 14 అవుట్ గోయింగ్. లెట్ ఇట్ బి. ఆయన ఇచ్చింది ఆయనకే ఇచ్చేస్తాం సార్. ఇందాక గోసేవ్ అని ఒక మాట చెప్పారు చివరిలో. ఈ మధ్యనే మేము 15 రోజుల క్రితము ఒక 3000 గోవులకి పెద్ద ప్రాజెక్ట్ 1 డే సర్వీస్ చేసి వచ్చాం సార్. ఒక 5,000 కిలోల వెజిటేబుల్స్ ఇవ్వటం జరిగింది. రాజస్థాన్ వాళ్ళు, పంజాబ్, రాజస్థాన్ అండ్ బెంగాల్ వాళ్ళు నడుపుతున్నారు. పెద్ద గోచా. ఈ మధ్య మన గ్రూప్లో కూడా మన విజయనగరం జిల్లాలో మన సాయి భక్తులు, మన గ్రూప్ మెంబర్ గ్రంథి సత్యనారాయణ, ఈ ఏఎస్పి డివోటీ అండి, ఈ మెయింటైనింగ్ గోశాలండి. ఎవరన్నా చేయదలుచుకుంటే సార్ అన్నారు. ఇప్పుడు నాకు చెన్నైలో ఆవులు కనపడతాయి సార్. నాకు లక్కీ ఫెలో, నాకు రోజు ఆవులు కనపడతాయి సార్ ఇక్కడ మా ఇంటి ముందు. నేను చెన్నైలో ఉన్నాను, అదృష్టం ఉంటుంది. నేను ఎవ్రీడే ఐఎమ్ సీయింగ్ గోమాత హియర్. సో ఎవరైనా సార్ చెప్పిన విధంగా ఆ గో సేవకి ఉంటే చేయదలుచుకుంటే గ్రంథి సత్యనారాయణ ఆల్రెడీ మొన్న నేను కొంత పంపించాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి 2 కూడా పంపించారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు సెండ్, జస్ట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఓన్లీ. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్, ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అవుతామా లేదు ఇండివిజువల్ ఒపీనియన్. సో ఆల్మోస్ట్ వి ఫినిష్డ్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. కొన్ని విషయాలు సూక్ష్మంగా తెలుసుకుని వీ కెన్ ట్రై టు కంక్లూడ్ ద సెషన్ అండి. ఈరోజు కొత్త సంవత్సరం ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది. నిన్న సాయంత్రమే ప్రవేశించింది అంటారు, రాత్రి అంటాడు ఒకడు. సరే, ఎప్పుడు ప్రవేశిస్తే మనకెందుకులే కానీ మీమాంసొద్దు. 2 ఆస్పెక్ట్లు బ్యూటిఫుల్గా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలిన అన్నీ కూడా ఎలాగో ఆల్రెడీ మనం మీడియాలో చూస్తున్నాం. సో ఈరోజు నుంచి ప్రారంభమైన సంవత్సరానికి, ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు. 60 మంది కూడా నారదుని యొక్క బిడ్డలు. టైం ఉంటే తర్వాత చూద్దాం. ఈ 60 సంవత్సరాల పేర్లు నారదుని యొక్క సంతానం. ఈ విశ్వావసు నామం సంవత్సరం ఈరోజు ప్రారంభం. మా అబ్బాయి అంటున్నాడు, నాన్న ఇంత భయంకరంగా
ఆ కొన్ని పేర్లు భయంకరంగా అనిపిస్తాయి. మనం ఒకసారి కనుక 60 పూర్వకాలం అంటే మనం పెద్ద బాలశిక్ష ఉండేది, 60 సంవత్సరాల పేరు చెప్పగలిగే వాళ్ళం. ఇప్పుడు కూడా సార్ లాంటి వాళ్ళు చెప్తారేమో, మేము బైహార్ట్ చేసాం కానీ మర్చిపోయాం సార్. సో విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అంటున్నారు. హూ ఇస్ దిస్ విశ్వావసు, వాట్ ఈస్ ది రిలేషన్ విత్ ద హిస్టరీ అండ్ పురాణాస్ అనే అంశం మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్ అవుట్లుక్ అండి, నేను అలా టచ్ చేస్తాను, నాకున్న సమయం కూడా చాలా స్వల్పంగా ఉంది. దిస్ విశ్వావస రిలేటెడ్ టు రామచంద్రమూర్తి. విశ్వావసు ఈజ్ వన్ ఆఫ్ ది 6000 గంధర్వుల్లో ఒకడు. గంధర్వుడు అంటే మన పేరు విన్నాం, సినిమాల్లో కూడా చూసుకుంటాం. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు, మంచి సౌందర్యవంతులు. ఇవన్నీ కూడా మన సినిమాలో ఎంజాయ్ చేసినవి. అప్సరస్సులతో సహగమనం చేస్తూ ఉంటుంటారు. ఈ విశ్వావసు తన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి అమరత్వం సిద్ధించుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడు మనకు తెలిసింది. ఆ తర్వాత అతను అహంకారంతో ఇంద్రుడి మీద దాడి చేసి ఇంద్రుని యొక్క క్రోధానికి గురైనాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసం చేతులు తొడలని శరీరంలో తోసివేశాడు. సో దాంతో విశ్వావసుడు చేతులు తొడలు లేని వికృత రూపం పొందాడు. నోరుదారితో సారీ అంటాం. తన తప్పు తెలుసుకున్న విశ్వావసుడు ఇంద్రుడిని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు కరుణించి అతనికి 2 పొడవైన చేతులతో పాటు ఒక పొట్టపై భుజించుట వీలుగా ఒక నోటిని ఇచ్చాడు. ఎవరో గుర్తుకొస్తున్నారా? ఈ ఆకారాలు గలవాడు ఎవడో మనకు తెలిసినవాడే. ఎవడవాడు? కదంబుడు. వండర్ఫుల్. విశ్వాసుడు కబంధుడే అరణ్యంలో జీవించాడు. అతని భయంకరమైన ఈ రూపం ధరించి వనాల్లో ఉండే మునులను భయపెడుతూ వచ్చాడు. ఇలా చేస్తుండగా ఒకసారి స్థూల శిరుడు అనే మహాముని తటస్థపడి, ఊరుకుంటారా, నీకు ఈ రూపం శాశ్వతంగా ఉండిపోగాక అని చెప్పించాడు. అప్పుడు ఈ కబంధుడు మరలా మునికి క్షమాపణ చెప్పుకొని శాప విముక్తి ఎలాగనా అని అడిగాడు. అహల్య శాపంలాగా. అహల్యోద్ధారక రామచరణ్. ఎప్పుడు రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహన క్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది అని ముని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విశ్వావసుడి శాప విమోచన డిపెండింగ్ రామచంద్రమూర్తి లక్ష్మణుడు జంగల్లో రావటం. ఆ విధంగా రామచంద్రమూర్తి లక్ష్మణుడు సీతాని వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఈ విచిత్ర రూపంలో ఒక రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురుపడ్డాడు. అతనికి తలకాయ లేదు, మెడ లేవు, కాళ్ళు లేవు, ఉన్నదల్లా ఉదరము. ఆ ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం పెద్ద నోరు ఉంటుంది. చూడటానికి చూడండి, జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది. ఉరువుల ప్రదేశంలో 2 ఉగ్ర నేత్రాలు ఉన్నాయి. అతనుకున్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే అతని బాహులు మాత్రం 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. ఒక యోజనము అంటే మనం హనుమాన్ చాలీసా యోజనం అంటే 8 కిలోమీటర్లు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ రిఫర్ చేసుకోండి. కరెక్ట్ కాదు కదండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. యోజనం అంటే యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్. 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. ఎవడైనా అట్లా గట్టిగా పట్టుకుంటే ఉత్తగా రాల కబంధ హస్తాలు అంటుండే. ఎవడైనా పిడికిలు గట్టిగా పట్టాడు అనుకోండి, ఉడుంపట్లాగా, ఉడుంపట్టు, కబంధ హస్తము, ఇవన్నీ కూడా టేకెన్ ఫ్రమ్ సమ్ అదర్, ప్రాపర్గా యూజ్ చేసుకోవాలన్నమాట. అది మన సుధాకర్ గారు బాగా చెప్తుంటాడు. కొంతమంది తెలియక కొన్ని పదాలు
అప్రస్తుతంగా వాడుతుంటాం. సో దీనికి కబంధ హస్తము అనే నానుడి ఉన్నది. ఆ భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. దాన్ని గాయపరిచింది రామచంద్రమూర్తి అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకు అంత్యక్రియలు నిర్వహించమని రామచంద్రమూర్తిని కోరాడు. ఎంత అదృష్టవంతుడు చూడండి, తండ్రికే చేయలేకపోయాడు. రాముడు అతని కోరిక మీద అలానే చేస్తాడు. జటాయు కూడా చేస్తాడు. నిన్న అన్నాడు ఎవరు, నేను మనం సత్యం సుమృతుందంలో అనమాట అంటుంటాడు. బహుశా తాతగారే, ఆయన తాతగారేమో, ఆమె తాతగారు అని ఉంటాడు. దశరథ మహారాజు కూడా దొరకలేదు అదృష్టము. కబంధుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకున్నాడు. ఆ విశ్వావస నామమే ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమైన హిందూ సంవత్సరాలు ఒకటి. ఇంకో బ్యూటిఫుల్ ఎస్సే వచ్చిందండి, చాలా బాగుంటుంది. మిగిలిన అన్ని కూడా అన్ని చదువుకున్నవి. ఈ ఉగాది అంటే జ్ఞాన పునాది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది పునాది. సో ఉగాది అనేది మనకి జ్ఞాన పునాది అని ఒక బ్యూటిఫుల్ ఎస్సే రాశాడు ఒక మహనీయుడు. జనరల్ గా రాశాడు, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరికి ఏది ఉందో ఏది లేదో నాకు తెలియదు, ఎవరికి ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో నేను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను అంటలేదని బాబు, ఈ ఎస్సే పెడతా, రచయిత రాసింది. ఎవరికి ఏది ఉన్నా ఎవరికి ఏది లేకపోయినా అందరికి అన్ని అనుకూలంగా ఉండవు అని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఇప్పుడు సార్ పంచాంగం చెప్పిండండి, నాకు 2 అన్నాడు, 14 అన్నాడు, ఒక 14 అన్నాడు, 2. అదేంటి సార్ అంటే ఏం చెప్తారు సారు, శాస్త్రం అలా చెప్పింది. నాకు 2 ఏంటి 14 ఏంటి, ఇంకోటికి 14 2 ఏంటి. ఒకవేళ నేడు ఉన్నా రేపు ఉంటాయని చెప్పలేం. మనం చూడండి, బ్యాంకాక్ లో మా మేడం చెప్తారు, అప్పటిదాకా పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటుకు పెట్టిన బిల్డింగ్లు కుప్పకూలిపోయినాయి. ఏం చేస్తాడు, బికార్ అయిపోతాడు తెల్ల, అప్పటికప్పుడు బికార్ అయిపోయారు వాళ్ళు పాపం. ఒకవేళ నేడు ఉన్నా రేపు ఉంటాయని చెప్పలేం కదండి. రేపు ఉంటాయని ఎవడని చెప్పాడా? ఎవడెవడ ముసలోడు అంటే రేపు రా అన్నట్టు ధర్మరాజు. భీముడు చూసి ఊరంతా పండుగ చేసుకోండి అన్నాడు. అదేంటంటే మా అన్న రేపు రమ్మన్నాడు, మా అన్న రేపటిదాకా ఉంటాడు, హీ సో కాన్ఫిడెంట్, కాలం మా అన్న చేతిలో ఉన్నది యమధర్మరాజు సన్ను. బట్ ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఏమనుకుంటున్నాం, రేపు నవంబర్ దాకా షెడ్యూల్ వేసుకుంటున్నాం అంటే నవంబర్ దాకా బతుకుతామని ఆశ అనమాట మనం. సో పరిస్థితులు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటే వాటితో పాటు మన మనసు కూడా మారటం ప్రారంభిస్తే ఇక సుఖం అనేది జీవితంలో కుందేటి కొమ్మి అవుతుందని రాశాడు. ఇంకో మాట చెప్పాడు, బ్యూటిఫుల్ చెప్పాడు, ఇంకొక విషయం బాగా చెప్పాడు. నీకు ఏమైనా ఉండవచ్చు, కానీ అవి నీవిగా లేవు, నీ వద్ద ఉన్నాయి కానీ నీవి కావు. కొంతకాలం నీ వద్ద ఉంటాయి, కొంతకాలం తర్వాత నీ వద్ద ఉండవు. నేను వదిలిపోయేవి నీవెలా అవుతాయి? ఒక ముస్లిం కథ చెప్పుకున్నాం, 2 పిల్లలు అడగిపోతే 2 పిల్లలు ట్విన్స్, పాపం పాము కాడ వస్తే సాయంత్రం వస్తే గదిలో పెట్టి ఇంట్రడక్షన్ చెప్పింటాం. మీరు చెప్తుంటారు కదండి, భగవంతుడు ఇచ్చింది భగవంతుడు ఇచ్చేసేయాలి, రిటర్న్ చేయాలి. అవునే, భగవంతుడు రిటర్న్ చేయాలి, మంది కాదు కదా అన్నాడు. ఏదైనా చేయాలంటే ఏదైనా చేయాలి, భగవంతుడు ఇచ్చిన వస్తువు ఏదైనా ఇవ్వాల్సిందే అన్నాడు. మరి పిల్లలు అంటే ఎంతగా మెచ్యూరిటీ అయ్యాడు చూడండి అతను మహనీయుడు. అప్పుడు ఎవరైనా మ్యూట్ చేయండి, నేను సత్సంగం చెప్పాలి, నేనే చేసుకోవాలి. కొంతకాలం నీ వద్ద ఉంటాయి, కొంతకాలం తర్వాత నీ వద్ద ఉండవు. నిన్ను వదిలిపోయేవి నీవెలా అవుతాయి? పోనీ అవి నావి కాకపోవచ్చు, నా వద్ద ఉన్నంత వరకు నేను వాటికి యజమానే కదా.
ఏమో విచార కర్తవ్య అన్నాడు. నేను యజమాని చెప్పడానికి నేనేం సృష్టించాను? గాంధీ గారు అంటుంటాడు, కోడి తలకాయకి వస్తే నువ్వు కోడిని సృష్టించగలవా? మాకు సృష్టించలేని కోడి తలకాయ ఎలాగొస్తావు? ఏది సృష్టించని నేను యజమాని ఎలా అవుతాను? సో ఉన్నవన్నీ కూడా ఎవరి? ఉమాపతివే. నా అదృష్టవశాత్తు నా వద్ద ఉన్నాయి, ఈశ్వర ప్రసాదంగా నాకు లభించాయి. నువ్వు యజమానిగా ఒక కథ కూడా చెప్పుకుంటుంటావు. నువ్వు యజమానిగా ఫీల్ కాక ఉండమని చెప్పాడు బిల్డింగ్. ఆడాడు పోగానే వీడు మొత్తం యజమానిగా ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు. బయటకు దోసేసాడు వాడిని, పని వాడిని. ఈ అంజయ్ 6 నెలలు బయటకు పోతా అన్నాడు. ఏ ఉండినా నష్టం లేదు, మనం వాడికి సంబంధించిన వారుగా ఉంటే మాత్రం లాభం లేదు. అది అవి నావి అనుకుంటే వాడికి సంబంధించి ఉంటాం, అవి బాగుంటే మనం బాగుంటాం, అవి చెడిపోతే మనం మనసు పాడైపోతుంది. కోరుకునే రావచ్చు, వచ్చినవి అలాగా ఉంటాయని చెప్పలేం కదా. వచ్చే ఏవైనా పోయేందుకే వస్తాయి. ఒకదాని కారణంగా సుఖం వస్తే ఆ సుఖానికి కారణమైంది దూరం కాగానే సుఖం కూడా దూరం. సుఖ దుఃఖాలు వేరుగా లేవు. ప్లెజర్ ఈజ్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్ అన్నారు. నిమిత్తాపాయే నైమిత్తికాపాయ అన్నట్ట ఒక సూక్తి. దూరమయ్యే సుఖం ఏదైనా భారమే. ఈ ప్రపంచంలో సుఖాల్ని ఏరుకునేది మనమే, పారేసుకునేది కూడా మనమే. స్నేహం ఉండొచ్చు, మోహం ఉండకూడదు. ఇదే అభిస్నేహ అని గీతాచార్యుని మాట. ఇంకో మాట చెప్పాడు గీతాచార్యుడు, మమకారం తీయని విషయం అన్నాడు. మన స్వామి యొక్క సూక్తుల్లో తీయని విషయం ముందు ఏమొస్తుంది? గర్వం. ఓ ఫ్యాంటాస్టిక్ శరణ్య, నువ్వు అన్ని బైహార్ట్ చేసుకుంటావు. అది నిలువునా ప్రాణాన్ని తోడేస్తుంది. మంచి చెడలు చూడదు. ద్రోణుడు మంచివాడు, ధృతరాష్ట్రుడు కాదు. ఉన్న పుత్రవేమంతో ఇద్దరు పాడైపోయారు. సో జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగదో అనే విషయాల్లో సందేహం ఉండవచ్చు, కానీ చివరి విషయంలో మాత్రం సందేహం లేదు. కానీ ఉన్న కాలం మాత్రం విలువైంది. వినియోగించుకోవటమే జ్ఞానము. ఇదే కావాలి జీవితంలో కొత్తదనం. వస్తుంది ఉగాది, బ్యూటిఫుల్ మెసేజ్ అండి. అది జ్ఞానానికి ఆది కావాలి, తపస్సుకు ఆది కావాలి, అధ్యయనానికి ఆది కావాలి, అవగాహనకు ఆది కావాలి. అనాదిగా వస్తున్న అజ్ఞానాన్ని అంతం చేసుకోవడానికి నాది కావాలి. జ్ఞాన సౌధాన్ని నిర్మించేది పునాది కావాలి. నాడిని ఓడించే నాది కావాలి. ఫ్యాంటాస్టిక్. న్యాయవాది కావాలి. ఇది జీవితం. తీయని సుఖాలు ఉంటాయి, చేడు బాధలు ఉంటాయి. ఇందాక సార్ 6 రోజులు చెప్పారు, నేను టైం ఇవ్వలేదు. నేను కూడా ఐ డోంట్ ఆ సబ్జెక్ట్ ముట్టుకునే టైం కూడా లేదు నాకు. మృంగలేని వనరులు ఉంటాయి, ముప్పు తెచ్చే ఉప్పులు ఉంటాయి. కారాలు నూరి ప్రయోజనం లేదు. ఒకడు కారం తినలేడు, ఉప్పు తినలేడు. ఇంటి నిండా ఉప్పే ఉంటుంది. ఇంటి నిండా షుగరే, కానీ ఒక స్పూన్ తినే అవకాశం కూడా లేదు, ఎంతో మందికి లేదు. ఇప్పుడు కారాలు నూరి ప్రయోజనం లేదు. అందరినీ పులుపు కంటే అందరినీ పులుపు అంటే సౌందర్యం ఉండదు. నక్క అది మనం అనుకున్న అందరిని దాచుకున్న పొలన అని చెప్తాను తినేటప్పుడు. సో దట్స్ వై నేను చాలా బాగా చెప్పాడు బ్యాలెన్స్ పర్సన్ సమత్వం అంటే. సమత్వం అంటే సార్ మొన్న బాగా చెప్పాడు, ఈక్వల్గా వంచడం కాదు. 5 సంవత్సరాల వాడికి 57 ఇద్దరికి ఒకటే ఫుడ్ ఎలా పెడతారండి? సమత్వం అంటే ఈక్వల్ అనమాట. ఈక్వల్ కాదు, ఈక్వాలిటీ, ఈక్వానిటీ. ఏది సిద్ధించినా ఏది సిద్ధించకపోయినా ముడివై ఉండు. సమత్వమే యోగం అని అంబపలకు జగదంబ పిలుపు. ఉగాది పచ్చడి తిన్నాం అయిపోయింది. పంచాంగం వినేసాం. గీతను వింటూ ఉంటాం, ఇంకా వింటూనే ఉందాం. వింటాం, విన్నది కంటాం, కనేదానిలో కరిగిపోదాం. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. ఐ విల్ పోస్ట్ ఇట్ అండి. మనందరూ సేవ్ చేసుకోవాల్సిన మెసేజ్.
నిన్న సమయం లేక ముచ్చరించలేదు. ఏ బ్యూటిఫుల్ పురాణిక్ ఇతిహాసిక్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ టైం. ఉగాది అంటే కాలానికి సంబంధించి ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది లెక్క ప్రకారం. తిథుల ప్రకారం వేసుకున్నా, ఏ వీక్ ప్రకారం వేసుకున్నా అయిపోయింది. పూర్వకాలం ఎక్కడ వాచీలు లేవు. ఉగము అంటే నక్షత్రం. నక్షత్ర పోకడం బట్టి వాళ్ళు లేచేసి అరే బాగుంది టైం అయిపోయిందిరా, మనం రెడీ కావాలా, అరకపోవాలా, దున్నకపోవాలా, నీ పనులకు పోవాలా అని నక్షత్రం నడకం బట్టి ఉండేది. అంతేగాని రిస్ట్ వాచులు, టైం వాచులు, వాట్సాప్ వాచులు లేవు పూర్వకాలం. సో ఉగము అంటే నక్షత్రము, ఉగము అంటే పోకడ. స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నానండి. ఇంత పండుగ రోజు ఇంతమంది మీ సమితిలు ఉన్నాయి, మీ ఊళ్ళో గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. నాకు 72 మంది రికార్డ్ అయ్యారు. దగ్గర దగ్గర 60 మంది ఉన్నారు ఇక్కడ. ఈ పండగ పూట ఇన్ని పనులు ఉండగా ఇంతమంది వచ్చారంటే గ్రేట్ డెడికేషన్ అండి. యువర్ డెడికేషన్. ఫస్ట్ ఇయర్ 21లో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంత 15 మంది ఉంటే గొప్ప. ఆ రోజు చారీ గారు ఓ 10 మంది 5-6 ఉన్న వాళ్ళు ఉన్నారు అప్పటికే. బట్ ఈ రోజు ఇంతమంది మీ సమితులు ఉండి, సమితుల కార్యక్రమాలు ఉండి, గుళ్ళు ఉండి, గోపురాలు, పూజలు ఉన్నా 70 మంది రావటం అంటే గ్రేట్ డెడికేషన్ అండ్ యువర్ అప్లికేషన్. థ్యాంక్ యూ సో మచ్. పూర్వకాలంలో మహర్షులు ఎక్స్పీరియన్స్ అనేక అనుభూతులతో కాలాన్ని గుర్తించారు, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి. ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అబౌట్ దిస్ ఉగాది ఇన్ మహాభారతం. నేను జనరల్ గా టచ్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడు 1 hour ఉగాది సత్సంగాలు చాలా చెప్పాను, 32-33 చెప్పాను ఇప్పటికి. ఎవ్రీ ఇయర్ ఐ టు టెల్ సంథింగ్. నేను చెన్నై వచ్చిన కొత్తలో తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చెప్పాను 2016 నుంచి. ఇక 2020 నుంచి భగవంతుని దేవల తెలుగు సత్సంగాలు నడుస్తూనే ఉన్నాయి 1700 రోజులు బట్టి. ఈ మహాభారతంలో ఆది పర్వంలో ఉదంకుడు అనే ఒక చరిత్ర ఉంది. ఆ ఉదంక చరిత్రలో ఈ భగవంతుడు అంటే ఆయన ఇంకొక పేరు సంవత్సరుడు అని మనం అనుకున్నాం. ఈ సంవత్సర స్వరూపుని యొక్క నిరూపణ ఉంది. ఉదంకుడు గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించి తాను సాధించవలసిన కర్మ నిమిత్తమే ఒక ప్రదేశానికి చేరాడు. నువ్వు పలానా చోట పోయి ఏదో చేసుకో, తపస్సు చేసుకో, సాధన చేసుకో అని గురువు చెప్పిండు. సో పోతుంటే అక్కడ ఈయనకి 2 వ్యక్తులు, సీన్ 2 persons, నలుపు తెలుపు రంగులో ఉన్న దారాలను నేస్తున్నారు. దానికి సమీపంలోనే 12 ఆకుల ఒక చక్రం ఉంది, బండి చక్రం. దానిని 6 వ్యక్తులు నిర్విరామంగా తిప్పుతున్నారు. ఒక చక్రం ఉంది, దాన్ని 6 తిప్పుతూనే ఉన్నారు. వీరెవరా అని ఉదంకుడు ఆలోచించాడు. వేద శ్లోకాలను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే విధి అండ్ విధాత. విధాత పిలుపునని ఏదో బ్యూటిఫుల్ సాంగ్ ఉంది ఒక సినిమాలో. ఒక మూగతను, ఒక గుడ్డెతను సినిమా తీశాడు కె విశ్వనాథన్ బాబు. అద్భుతమైన పిక్చర్ అండి బాబు. ఆ కాన్సెప్ట్ ఒకళ్ళు మూగోడు, ఒక గుడ్డోడు అండి. సర్వోదం ఎనర్జీ అనుకుంటా, సుహాసిని. ఒక కవిత్వం రాస్తే ఎట్లా పోవాలంటే ఆ కవిత్వం రాసిన పేపర్ వర్షంలో పెడితే ఆ వర్షపు నీళ్ళకి అక్షరాలు దాని అతని ఫ్లూట్ లోకి ఎక్కిస్తే చూడండి ఈ కాన్సెప్ట్, డైరెక్టర్ కాన్సెప్ట్ ఎలా ఉంది. విధాత అని ఒక సాంగ్, విధాత అని మాత్రం ఒక సాంగ్ ఉంటుంది ఆ సినిమాలో. వీళ్ళిద్దరు ఎవరు అని ఆలోచిస్తే విధి అండ్ విధాత. ఆ విధి విధాతలే లేకపోతే మానవత్వానికి అర్థమే లేదు. వీరు తెలుపు నలుపు దారాలతో పడుగు అని పేక, అంటే ఒకటి నిలువు దారం, ఒకటి అడ్డు దారం. ఇప్పుడు నేను కొత్త వస్త్రం వేసుకున్నాను ఎవరో ఇస్తే, అందులో మొత్తం దారాల కలయికే. మీరు కూడా ధరించారు, ఎవరు ధరించిన వస్త్రమైనా ఒక నిలువు పోగు, అడ్డపోగు. ఏమిటి నిలువు అడ్డపోగులు అని ఆలోచిస్తే అప్పుడు అతనికి అర్థమైంది ఇవి ఏమిటంటే రాత్రింబవళ్ళు. ఒకటి బ్లాక్ అండ్ వైట్, పగలు అంటే తెలుపు, రాత్రి అంటే నలుపు.
12 నెలలతో కూడిన కాలమే చక్రం అన్నాడు, ఆ బడి చక్రం. ఆ 12 నెలల్లో కూడిన ఈ కాలచక్రాన్ని 6 ఋతువులు తిప్పుతున్నాయి. ఒకటి మనం భూభ్రమణము, భూ పరిభ్రమణం అనుకుంటుంటాం. భూభ్రమణానికి 24 అవర్స్ పడుతుంది, దానివల్ల డే అండ్ నైట్ వస్తుంది. అంతేకాకుండా భూ పరిభ్రమణం 365 డేస్, దానివల్ల ఋతువులు వస్తుంటాయి. మనం గుర్తించాల్సింది ఏంటంటే రాత్రి పగలు అనేవి లేకపోతే నెలలు ఏర్పడవు అసలు. ఎప్పుడు రాత్రే ఉందనుకోండి, ఎప్పుడు పగలే ఉంటే ఈ నెలలు ఎలా మారితే క్యాలెండర్ ఎలా మారుతుంది. నెలలు లేకుంటే ఋతువులు ఏర్పడవు, ఋతువులే లేకుంటే జగత్తు నడవదు. సో టోటల్ కాన్సెప్ట్ ఇది కాల్ కాలస్వరూపం. మనం ఎంతసేపు బ్రహ్మ సృష్టి స్థితి లయ అనే 3 వరకే కాదు, కాలం కూడా. ఇప్పుడు 5 గురించి అనుకున్నప్పుడు కాలస్వరూపం కూడా వస్తుంది. ఈ జగత్తును సంరక్షించి, పోషించి, పాలించి, ఉద్ధరించే నిమిత్తం ఏర్పడిన వాడు సంవత్సర స్వరూపుడు అని నిర్ణయం చేసుకున్నారు. మనం మంచిగా అందరూ తెలిసిందే. ఇప్పుడు సాయంత్రం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ ఉంది, 3ంటికి టాస్ వేస్తారు, హెడ్ అండ్ టైల్ అని. ఒక నాణ్యానికి 2 ముఖాలు ఉంటాయి. ఇంకో నెల రోజులు 2 నెలలు సాగుతుంది ఈ యొక్క ఐపీఎల్ ఫీవర్. దేశం మొత్తాన్ని పట్టింది ఒక రోగం, ఇది ఇప్పుడు ఐపీఎల్ రోగం. నాణ్యానికి 2 ముఖాలు ఉన్నట్లు కాలానికి కూడా 2 రూపాలు ఉన్నాయి అనేది భారతీయుల యొక్క విశ్వాసం అంటున్నాడు స్వామి. ఒకటి జగత్ స్వరూపము అండ్ జగద్భావము. ఇది అందరికీ ఉంటుంది. నా రూపము, నా స్వభావం. ప్రతివాడికి ఒక వస్తువు ఉందంటే దానికి రూపం ఉంటుంది, దాని స్వభావం ఉంటుంది. ఐసు రూపము, ఐసు స్వభావము, నిప్పు రూపము, నిప్పు స్వభావము, పంచదార రూపము, పంచదార స్వభావము. కాంతికి కూడా ప్రతిదా ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే జగత్తులో భాగము. అంటే జగత్తులో భాగానికే ఉన్నప్పుడు జగత్తుకి ఎందుకు కూడదు? ఎలా అంటే జగత్తు ఎలా ఊహించుకుంటాం? ఇండియన్ మ్యాప్ ఊహించుకుంటామంటే ఎవడు ఊహించేసాడు బొమ్మ? ఇప్పుడంటే మనకు పూర్వకాలం అంటే మ్యాప్ పాయింటింగ్ ఉండేది. ఇప్పుడు పాయింటింగ్ ఉందో నాకు తెలియదు. ఎవరన్నా ప్రజెంట్ డే టీచర్లు ఉంటే ఎవరైనా చెప్పండి. మన పూర్వకాలం సోషల్లో 5 మార్కులు క్వశ్చన్ ఇచ్చేవారు, మ్యాప్ పాయింటింగ్ అని చెప్పి. ఎవడు డిజైన్ చేశాడు? ఎవడు దిద్దాడు? నైసర్గిక స్వరూపము. ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది, వరల్డ్ మ్యాప్ రూపం ఉంది. సో జగత్ రూపం ఉంటుంది, జగత్ భావం ఉంటుంది. అటువంటి స్వరూపము, స్వభావాలతో కూడినది కాలస్వరూపం. ఒక సందర్భంలో అంటుంటాడు భగవంతుడు, ఎవరు మీరు అంటే దిస్ ఈజ్ ఆన్సర్. అక్షయ రూపమైన కాలాన్ని నేను అన్నాడు భగవంతుడు. కాలము అనంతము, అప్రమేయం. మనం ఊహించుకుంటాం. సూర్యుడి నుంచి కాంతి భూమి చేరటం చాలాసార్లు చెప్పాడు. సో లైట్ ఇయర్స్ కూడా అంటుంటారు. కొలత కిలోమీటర్లు, యోజనాలు. ఇదంటే ఏదో సముద్రం యోజనాలతో కొలిచాడు. ఇక్కడ యోజనాలు సరిపోవు, లైట్ ఇయర్స్ తో కొలుస్తారు. అంటే కాంతి మన దగ్గర రావడానికి ఎంత పట్టిందో అటువంటి సంవత్సరాలు లెక్క కడతారు. అటువంటి లైట్ ఇయర్స్ దూరంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటి కాంతి భూమి మీద చేరలేదు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మన గుడి ఉంటున్నాం. సో కాలము అనేది కృతయుగము, త్రేతాయుగము కాలాలు చెప్పుకున్నాం. 8,32,000, 16 అలాగా 4,32,000, 864 డబ్బులు అనమాట. బ్లైండ్ గుర్తుపెట్టుకోవడం. 432, 864 అలా కలుపుకోవడం అనమాట. సో కాలం అనేది అనంతము, అప్రమేయము. అటువంటి కాలంతో పోలిస్తే మనం మానవుని ఆయుష్ ప్రమాణం చాలా ఎంతండి? అల్పం. ఎన్నో జన్మల పుణ్యం చేత మనకి లభించినది ఈ మానవ జన్మ. నేను చెప్తుంటే జనరల్గా ఎవడు అట్లా చెప్పడం
83,99,999 జన్మల తర్వాత వచ్చింది 84 లక్షల జన్మ మంది. అటువంటి పవిత్ర జన్మని కేవలము లౌకిక వ్యవహారాల నిమిత్తమై ధనకనక వస్తు వాహనముల నిమిత్తమై వినియోగించి వృధా చేసుకుంటే కాలం వృధా, కాయం వృధా. సో అటువంటి పవిత్రమైన దేహం ఇచ్చారు కనుక కాలాన్ని ఇన్ని శ్వాసలు అని భగవంతుడు రాసి పంపిస్తాడు మనకి. అది మనమేమో 100 years అనుకుంటాము. శ్వాస మీద మనం తెలుసు అందరికి. ఎవరైతే తక్కువ శ్వాస తీసుకుంటారో, ఇప్పుడు టార్టాయిస్ కానీ ఇవన్నీ కూడా లివ్ ఫర్ మోర్ దాన్ 200 years. మనమేమో 10 నుంచి 13 సంవత్సరాలు, 12, 13 10 to 13 times, 12 to 15 times తీసుకుంటాం ఒక నిమిషానికి. దట్స్ వై ఈ మెడిటేషన్ కానీ ధ్యానం కానీ కలువు ఎంత కూడా ఏంటంటే వాడు కంట్రోల్ ద బ్రెత్. ఉచ్ఛ్వాసాలు, నిశ్వాసాలు, పూరకము, రేచకము, కొమ్ము ఏంటంటే ఆ యొక్క తీసుకోవడానికి స్లోగా తీసుకోమని చెప్తున్నారు. మనం తెలియాలి మనం తీసుకునే శ్వాస. అంటే ఎగశ్వాస కాదు. ఎప్పుడంటే పరిగెత్తితే వస్తుంది, అది మెట్లెక్కితే దట్ డిఫరెంట్. ఇన్ జనరల్ మస్ట్ నో అవర్ బ్రెత్ అండి. ఆ వచ్చే బయట గాలి కూడా ఎట్లా ఉండాలంటే నెమ్మదిగా వదలాల. అంటే ఇదే పని అండి, మాకు వేరే పని లేదంటే వేరే చేయక్కర్లేదు. ఆ ప్రక్రియని అలాగా కానించుకోవాలి. నువ్వు నెమ్మదిగా వదులు. ఐ మస్ట్ నో ఇట్. నా ఎవరి శ్వాస తెలియాలి, ఎవరి నిశ్వాస తెలియాలి అని అనుకుంటే అన్ని తెలుస్తుంది. దట్స్ కాల్ సోహం. సింగిల్గా ఉంటే ఓంకారము, ఎక్స్పాన్షన్ అయితే సోహము. శ్వాస మీద శ్వాస అని చెప్పి వేరే ఒక 10,000, 20,000 చూపించి ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఒక పిరమిడ్లో చూపిస్తే మనకి పోతామా? ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేయమంటే మనకు తెలియదు. అంతే ఎలా అటువంటి పవిత్రమైన కాలము, కాయమును మనం సార్థకం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. మనం సార్థకం చేసుకునే పనిలోనే ఉన్నాం. అటువంటి పవిత్రమైన వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి నాడు జరుపుకుంటాము ఈ ఉగాది. అన్ని కూడా ఫస్ట్, ఆల్ ఫస్ట్. ఇంకొక ఎస్సే ఉంది కానీ టైం లేదు. మరి భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకుంటామండి, చాలా ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ మాసంలో అమ్మవారి పూజలు చేసుకుంటాం, నవరాత్రులు ముఖ్యమైన పండుగ. మరి వినాయక చవితితో ఉగాది ఎందుకు ప్రారంభం కాలే, లేకపోతే ఇంకేమన్నా ఈ యొక్క దసరాతో ఎందుకు కాలేదని ఒక ఎస్సే ఉంది కానీ టైం లేదు. నాట్ నౌ. ఐ విల్ పోస్ట్ ఇట్, యూ కెన్ రీడ్ ఇట్. బేస్ ఏంటంటే దానికి ఒకటే ఆన్సర్, ఋతువులు బేస్. ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. మాసంలో మొదటి చైత్రమాసం, పక్షాల్లో మొదటి శుక్లపక్షము, తిథులు మొదటి పాడ్యమి. పాపం సంవత్సరం వల్ల చెప్పింది క్రోధినామ సంవత్సరే, క్రోధినామ సంవత్సరే. ఇలా విశ్వాసు చెప్పే టైంకి పద్మ రాలేకపోయింది కోటేశ్వర గారు. పాపం సంవత్సరం వల్ల మొత్తుకుంది క్రోధినామ సంవత్సరే, ఆగే ఎప్పుడు మారుతుందా అని చూసిన. దక్షిణాయన అంటే ఎప్పుడు ఉత్తరాయణకి వస్తుందా అని అప్పుడు చూసిన. ఈరోజు ఋతువు, మాసము, పక్షము, తిథి. ఇంకో రోజు ఇంకోటి చెప్తుంటారు. ఈ రోజు నుంచే బ్రహ్మదేవుడు హీ స్టార్టెడ్ హిస్ క్రియేషన్. ఓకే, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తమ్మా. ఈ రోజు నుంచే సృష్టికర్త క్రియేషన్ స్టార్ట్ చేశాడు. మన క్రియేషన్ అంటే ఒక మాట చెప్పారు, ఎవరన్నా గుర్తుందా? రుద్రంలో ఎనీబడి? మన సత్సంగంలో చెప్పాడు సారు. నా పని నేను చేసుకోవాలండి, అంతేగా నేను పోయి అక్కడ 10 మంది సేవాదాలు ఉన్నారు, మీకు ఇంటి ఇచ్చాను. ఎనీబడి? ఆయన వచ్చేటప్పుడు 10 మంది బ్రహ్మలు ఉన్నారు. ఇంకే 10 బ్రహ్మలు ఉంటే ఈ డూ యువర్ జాబ్ అన్నట్టు పరమాత్మ. సో అటువంటి ఋతువు, మాసము, పక్షము, తిథి ఇవన్నీ ప్రధానమైగా చేరి ఉంటే టుడే ఈస్ కాల్ ఇట్స్ ఉగాది. ఇట్స్ నథింగ్ బట్ కలియుగానికి ఆది. ఈ రోజు నుంచి మన నూతన సంవత్సరం ప్రారంభంగా మనం అనుకుంటుంటాం. ఎవరిది వెళ్ళి చైనీస్ న్యూ ఇయర్ అంటామండి. నూతన సంవత్సరం జనవరి 1st మనం ఎవరిని డినై చేయకూడదు. లెట్ దెమ్ ఎంజాయ్. ఎవడి కాల్ చేసుకొని అంతేగాని ఈరోజు గ్రీటింగ్ చెప్పొద్దు అంటారు. నువ్వు ఒక్కడే నేను ఒక్కడే చెప్పొద్దు, లోకంతో చెప్పుకోకుండా ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్ రోజు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము. గత సంవత్సరానికి వీడ్కోలు పలికే దినం ఈరోజు. సో వన్ వెల్కమ్, వన్ సెండ్ ఆఫ్.
ఒకటి సంయోగము, ఇంకోటి వియోగం. ఈ కాంబినేషన్ ఆఫ్ సంయోగ అండ్ వియోగం మధ్య ఉండేది ఉగాది. This Ugadi is a word from Yugadi. Yakumist Yugadi is Sanskrit word. అది ప్రకృతి అండ్ వికృతి. తెలుగులో మన ప్రకృతి వికృతి తెలుస్తుంది. రాజు ప్రకృతి. ఎనీబడి? రేడు. సార్ కోటేశ్వరరావు గారు మీరు చెప్తే అటు సార్. కాదు సార్, నేను చెప్పలా. రేడు రేడు. ఇంకో మాస్టర్ గారు ఉన్నారు, గోదావరి జిల్లా మాస్టర్ వస్తాను, ఈయన కూడా పెద్ద మాస్టర్. ఓకే. ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం అన్నమాట. యుగమునకు ఆది అంతంలో ఎవరు? భగవంతుడు. జ్యేష్ఠాయ, ఎవరు జ్యేష్ఠుడు? అందరికంటే జ్యేష్ఠుడు ఆయన. కనిష్టాయ, కనిష్ఠులు చాలా మంది ఉండొచ్చు, బట్ జ్యేష్ఠుడు అందరికి సుప్రీం పర్సన్ ఎవడంటే అందరికి జ్యేష్ఠుడు ఒకడే అనమాట. సో అందుకనే భగవంతుని ఇంకొక నామాల్లో యుగాదికృత్ అని ఒక పేరు ఉంది. గాడ్ ఈజ్ కాల్డ్ యుగాదికృత్ అంటారు అనమాట. అయిపోయింది జనరేషన్ చేస్తే సరిపోయిందా? పిల్లల కంటే సరిపోయిందని మనం వాళ్ళు పోషణ చేయడం. మా మేడం అంటుంది, నేను ఆ పిల్ల వచ్చిందంటే రాలేదు, వాళ్ళు ఉన్న ఒకటే అమ్మాయి. డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు పిల్ల గురించి. వచ్చిన సంపాదన పిల్లలు ఎత్తిమే పోస్తున్నాడు కన్వీనర్లో, ఒక ఆటో ఫాదర్. కనగానే సరిపోయిందా మనం? అందుకనే మనం తగ్గించేస్తున్నారు. ఒకటి చాలు. ఇదివరకు ఇద్దరు ఉండేది, ఇద్దరు ఫ్యామిలీ ఎవరు కనపడ్డా ఒకటి చాలు. వాడిని పెంచాలి, పోషించాలి అని చాలా ఇబ్బంది, ఒకరితోనే ఆపేసుకుంటున్నాం. యుగాన్ని సృష్టిస్తే సరిపోయిందా? అలా ఉంటే కుదరదు. యుగాన్ని సృష్టించడమే కాకుండా యుగాన్ని నడిపేవాడు కూడా భగవంతుడే. ఇందాకేమనుకున్నాం? యుగాన్ని సృష్టించాడు కనుక హీ ఈజ్ కాల్డ్ యుగాధికృత్. సృష్టించి వదిలేలా, మన పాలన కోసం చూస్తున్నాడు. దట్స్ వై ఈజ్ కాల్డ్ యుగావర్తన. సో భగవంతుడు అంటే ఈ కాల్ యుగాధికృత్, ఈ ఆల్సో కాల్ యుగావర్తన. సో ఇంకొక భగవంతుని యొక్క సహస్రనామాల్లో, అంటే మన ఆగలో ఉన్న సహస్రనామాల్లో లేదంటే మనం ఏదో వెయ్యి పెట్టుకున్నాం. ఆయనకి వేయగా చాలా ఉన్నాయి. అనంతనామధేయుడు. భగవంతుడికి ఉన్న ఒక పేరు సంవత్సరుడు, అందుకే సంవత్సరాయ నమః అని ప్రే చేస్తుంటాము. అంటే సర్వమునందు వసించువాడు సంవత్సరుడు. వత్సరుడు అంటే జీవులతో హీ ప్లేయింగ్, రకరకాల ఆటలు ఆడుకుంటాడు. చెస్ ఆట ఆడతాడు, గోలికాయల ఆట ఆడతాడు, ఇంకా ఈ ప్లేయింగ్ విత్ అస్. మన జీవితమైన నాటక రంగంలో ఉన్నాం. ఏ నాటకం ఆడమనంటే మనతో ఆడుకుంటుంటాడు. వత్సరుడు అంటే జీవులతో ఆడుకునేవాడు. సో దట్ మీన్స్ సంవత్సరం అంటే ఇట్స్ రిలేటెడ్ టు టైం. సంవత్సరం అంటే 365 days ఇంప్లాయిడ్. సో సంవత్సరం అంటే ఇట్స్ రిలేటెడ్ టు టైం, కాలమే కదా. సో భగవంతుడు అంటే సంవత్సరం అంటే కాలం అన్నామంటే, సో భగవంతుని కాలాయ నమః. మన స్వామి దగ్గర చెప్పుండు, కాలాయ నమః, కాలదర్ప దమనాయ నమః. కాల అంటే కా ప్లస్ లా, కాల. ఇఫ్ యూ డివైడ్ కాల యాజ్ కా ప్లస్ లా ఇస్ కాల్ కా. కా అంటే శుభము, లా అంటే అందించినది. ఇప్పుడు చెప్పండి, కాలం శుభం అందించిన డెఫినేషన్ ఉంటే మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా? నేను సార్ కూడా చెప్పాను, భగవంతుని అనుగ్రహం గురించి పాటుపడాలి. ఏ గ్రహాలు కూడా మనం ఏం చేయలేవండి. అన్ని గ్రహాలు కూడా ఆయన చెప్పు చేతిలోనే ఉంటాయి. ఇందాక సార్ చెప్పాను, వీ హ్యావ్ టు డూ అవర్ సాధన. సర్టెన్ రెమెడీస్ ఆర్ దేర్. అందుకనే భగవంతుని వాక్యం ఉంటుంది, అహమేవ అక్షయ కాల. అంటే అక్షయ కాలము నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి ప్రకృతి ఈ రోజు సర్వాలంకార శోభితమే. ఎంతో చెట్లన్నీ చిగురుస్తాయి వసంతకాలం. చైత్ర వైశాఖ మాసం వసంత ఋతువు చదువుకునేవాళ్ళు. నేచర్ షుడ్ బి సో బ్యూటీ నవ్ ఆన్వర్డ్. సౌందర్య అందుకనే పెట్టాడు ఇవాళ. నా సౌందర్య లహరి నేను అనుకోలేదు అసలు. ఆడెవరో మహిళా డే అవుతుందంటే ఈ సోదరి మీద అడిగింది పాపం.
సో నేచర్ ఈజ్ బ్యూటీ. ప్రకృతి అంటేనే సౌందర్యానికి చిహ్నం. అటువంటి ప్రకృతి సౌందర్యమునకు ఒక పేరు పెట్టారు. ఆ పేరే పెట్టుకుంది మన గ్రూప్ లో ఒక అమ్మాయి పేరు విష్ణుప్రియ అన్నారు. ఆ ప్రకృతి సౌందర్యానికి విష్ణుప్రియ అని అన్నారు. మంచి పేరు పెట్టింది ఆ బాంబే అమ్మాయి. సో విష్ణు అంటే విష్ణు దేనికి ప్రియుడండి? అలంకార ప్రియ. శివుడు శివుడు అభిషేక ప్రియుడు. స్వామి కాదు భావప్రియుడు కాదు ఆన్సర్ గానప్రియ సుందరగా నడితే చెప్తాను చెప్పి మీరు ఎవరు చెప్పుకోవాలి. ప్రేమ స్వరూపుడు. ఇవన్నీ వద్దని చెప్పిన వాళ్ళ ప్లీజ్. ప్రియ వస్తుంది, అలంకార ప్రియ, అభిషేక ప్రియ. ఓకే, అటువంటి అలంకార స్వరూపమే విష్ణుతత్వం. ఎన్ని రకాల అలంకారాలు చేసుకుంటామండి. ఇందాక మీరు చూసారు భక్తి టీవీలో చెన్నై నుంచి చెన్నై బాగా చూపించాడు. చెన్నైలో టీ నగర్లో వెంకటేశ్వర స్వామి చాలా బాగా చూపించాడు. 1 hour చూపించాడు ఉగాది. అటువంటి యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కృతయుగం వైశాఖ మాసంలో ప్రారంభమవుతుంది, త్రేతాయుగం మాఘమాసంలో, ద్వాపరయుగం మార్గశిర మాసంలో, కలియుగం చైత్ర మాసంలో ప్రారంభమైనవి చెప్తారు. ఫైనల్ గా టైం అయిపోయింది కనుక ఒక కంక్లూడ్. కృతయుగము 18,32,000 సంవత్సరములు. చాలా మంది చెప్పారు, మన నారాయణమూర్తి కూడా చెప్పారు. త్రేతాయుగము 14,68,000 సంవత్సరములు. అంటే ఇన్ని యుగాలు అయిపోయినాయంటే ఇన్ని సంవత్సరాలు ఎవరు లెక్క కట్టాడండి? ద్వాపర యుగం 8,32,000 సంవత్సరాలు. దానిలో సగం 4,16,000 సంవత్సరాలు కలియుగం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. యూ కెన్ కంటిన్యూ లేటర్. ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎల్లుండి కానీ ఎప్పుడు కొన్ని చూద్దాం.